ఇంటి దగ్గర శారద గగన్ కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. గగన్ ఆఫీస్ నుంచి ఇంటికి వస్తాడు. రే గగన్, నువ్వు అర్జెంటుగా వెతికి భూమిని ఇంటికి తీసుకురావాలి గగన్ అని చెప్తూ ఉంటే, నేను భూమిని వెతికి ఇంటికి తీసుకురావడం ఏంటమ్మా? ఆ భూమి శరత్చంద్ర వాళ్ళ ఇంట్లో క్షేమంగా సంతోషంగా ఉంది కదా అని గగన్ చెప్తూ ఉంటే, లేదురా, భూమిని వాళ్ళు బయటికి పంపించేశారు. భూమి నీ ఆఫీస్లో పియ్యగా పనిచేస్తుందని వాళ్ళకి నిజం తెలిసిపోయింది. అప్పుడు భూమి నిన్ను ప్రేమిస్తోందని వాళ్ళు అర్థం చేసుకొని భూమిని వాళ్ళు వద్దని చెప్పి ఇంట్లో నుంచి బయటికి పంపించేశారంట గగన్. భర్తగా నాకు గగనే కావాలని చెప్పిందంటరా భూమి అని శారద బాధపడుతూ చెప్తూ ఉంటే, గగన్ అయితే అది విని షాక్ అవుతాడు. నేను గగన్ గారిని ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించాను అన్న భూమి మాటల్ని మనకి చూపిస్తూ ఉంటారు. వెళ్ళి వెతికి ఎక్కడున్నా భూమిని క్షేమంగా నచ్చచెప్పి ఇంటికి తీసుకురారా అని శారద చెప్తుంది. గగన్ అయితే సంతోషపడుతూ ఆనంద బాష్పాలు కారుస్తూ, ఎలాగైనా నా భూమిని నేను తెచ్చుకుంటాను అని గగన్ పరిగెడుతూ ఉంటాడు. రోడ్డుపైకి వస్తాడు. భూమి కోసం వెతుకుతూ ఉంటాడు. భూమి గగన్ వాళ్ళ ఇంటికి రాకుండా రోడ్లో ఏడుస్తూ నడుచుకుంటూ వెళ్తూ ఉంటుంది.